సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. 2 రోజుల లోపలే ఇల్లు మొదలు పెట్టి లోన్ అటాచ్ చేసి ఇల్లు మొదలు పెట్టించేస్తాం. ఇది చేసిన తర్వాతే మేము చెక్ చేస్తాం. సరేనా? వారం 10 రోజుల్లో ఇల్లు మొదలు పెట్టిస్తా. ఒక 3 నెలల లోపలే కట్టించిస్తాం. అప్పుడు తర్వాత వీళ్ళు ఎవరు జోలికి రారు. వాళ్ళు వచ్చి ఎంతమంది మేము తీస్తామన్నా మీకు టెన్షన్ అవసరం లేదు. మీరు ఇల్లు మారిన తర్వాతే ఇల్లు తీస్తాం. సరేనమ్మా? ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. స్థలం ఇచ్చి ఇల్లు కట్టిన తర్వాతే నేను ఇల్లు కట్టించిన తర్వాతే కట్టించిన తర్వాత తీస్తా. మీకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిన తర్వాతే మీరు వెళ్తారు. అప్పుడు దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సరేనా? 2 నెలల్లో అంటే 3 నెలలు కట్టించేస్తాను. అప్పుడు దాకా రైతు రానిలే. వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు మోడల్. ఇంకా నేను కూడా ఇంక ఎక్కువ లాభలేకపోతున్నా. సరేనా? వారం 10 రోజుల్లో ఇల్లు మొదలు పెట్టిస్తా. ఒక 3 నెలల లోపలే కట్టించిస్తా. అప్పుడు తర్వాత వీళ్ళు ఎవరు జోలికి రారు. వాళ్ళు వచ్చి ఎంతమంది మేము తీస్తామన్నా మీకు టెన్షన్ అవసరం లేదు. మీరు ఇల్లు మారిన తర్వాతే ఇల్లు తీస్తాం. సరేనమ్మా? పట్టా ఉంది. కొన్ని రైల్వే కింద ఉన్న ప్రాంతాల్లో గతంలో అది పోదు అనుకోవటం వల్ల వాళ్ళకి ఒక 50-60 కుటుంబాలకి పట్టాలు ఇవ్వలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరిని కూడా ఎంక్రోచ్మెంట్స్ కానీ రైల్వే స్థలాలు కానీ లేదంటే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసినా కానీ వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టంగా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం తప్ప మేజర్గా ఎక్కడ కూడా అర్ధరాత్రి పొద్దున్నే చీకటితో 5 గంటలకి సాల్చింతల్లో 150 కుటుంబాలని కూల్చేసి వాళ్ళకి కనీసం స్థలం కూడా చూపించలేదు. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉండి కొట్లాడితే కొన్ని కుటుంబాలకి స్థలాలు ఇచ్చారు. వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ఆ కుటుంబాలకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ రోజు రైల్వే స్థలాల్లో ఉన్న వాళ్ళందరం కూడా కొట్టేసేయాలని ఆ రోజున ప్రభుత్వం కనీసం ఈరోజు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైల్వే వాళ్ళు వస్తే మేము కాపాడుతాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా. గత ప్రభుత్వంలో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దాదాపు రైల్వే స్థలాలు ఉన్నప్పుడు పోలీసు మోహరించి కొట్టివేస్తా అన్నప్పుడు కనీసం మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆ కుటుంబాలకి కోర్టులో వేసి స్టే తీసుకొచ్చినది నేను. ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు దాదాపు 5 సంవత్సరాల నుంచి కోర్టులో వేసి స్టే తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు కొట్టేదానికి లేదు అని చెప్పి వాళ్ళని నిలిపిన ఘటన ఆ రోజు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ ఎంక్రోచ్మెంట్స్ అందరికీ కూడా 800 ఇల్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా రైల్వే స్థలాలకి రైల్వే అధికారులు వచ్చినా మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉన్నంతవరకు ఇక్కడ శాసనసభ్యుడిగా మీకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిన తర్వాతే ఏ ఇల్లైనా కదులుతుంది తప్ప మిమ్మల్ని కూల్చే ప్రక్రియ ఈ ప్రభుత్వంలో జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సాల్చింతల్లో గత ప్రభుత్వంలో చీకటితో 5 గంటలకు వచ్చి కూల్చేసి తిన్నారా లేదా అని కూడా చూడని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే ఈరోజు వాళ్ళందరికీ కూడా స్థలం ఇచ్చి మార్చాలన్న ప్రభుత్వం ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే కొన్ని పార్టీలకు కూడా చెప్తా ఉన్నా, అనవసరంగా వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద ధర్నాలు చేయించి ఈ ప్రభుత్వంలో రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇల్లు ఇచ్చేది పోలీసులు వచ్చినప్పుడు కొట్టేసినప్పుడు ఆ రోజు మీరు కొంతమంది 15వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీలో 400 కుటుంబాలని కొట్టేసినప్పుడు ఏమీ చేయలే. సాల్చింతల్లో కొట్టేసినప్పుడు ఏమి చేయలే. ఈరోజు ఎందుకో ప్రజల్ని ఏదో ఒక దీనికోసం ఏదో మేము మీకోసం పోరాటం చేస్తున్నామని చెప్పి ఒక అబద్ధపు ప్రక్రియను మాత్రం చేయొద్దు. ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీకు ఇల్లు కట్టించి స్థలం ఇచ్చేదాకా మీ ఇల్లు తొలగవు. ఎవరు మీ జోలికి రారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది కూడా చెప్తా ఉన్నాను, కొన్ని పార్టీలు వచ్చి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం పీకారని అడుగుతా ఉన్నా. వాస్తవం కాదా? మీరు వచ్చినప్పుడు వందలాది పోలీసులు ఇక్కడ వచ్చినప్పుడు మేము నిలబడి కోర్టులో తీసుకొచ్చిన నేను. కాబట్టి ఈరోజు అందరికి కూడా ఇంకొక 3 నెలల లోపల 100% హౌసింగ్ కట్టించేస్తాం. వార్ ఫుటింగ్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తాం. చేసిన తర్వాతే ఇక్కడి నుంచి ఇల్లు పోతాయి తప్ప అప్పటిదాకా మీ ఇల్లు తొలగవని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.